హలో అండి. బావున్నారా? ఈరోజు అంటే నిన్న ఉత్త మా అమ్మతో మాత్రమే హార్వెస్ట్ చేపిచ్చాననమాట. ఇంకా ఏం ఫిల్టర్స్ ఏమి పెట్టలేదు. జస్ట్ మేము వీడియోలో మాట్లాడుకున్నట్టే వదిలేసాననమాట. సో, నో హార్డ్ ఫీలింగ్సు. నేను మా అమ్మని బానే జూసుకుంటా. ఏదో కొంచెం అట్లా విసుక్కున్నట్టుగా నా మాటొస్తది గానీ, బట్ ఐ రెస్పెక్ట్ హర్ హోల్ హార్టెడ్‌లీ అనమాట. అది జూడండి. ఈ చెట్టు ఆరోగ్యంగా లేకపోతే పిందెలు పడ్డాయి గానీ, అయి పాలినేట్ కానట్టున్నాయి ఇంకా. అయితే ఇది ఇగో మంచిగా ఉన్నాయంటే మంచిగా ఉన్నట్టు. అది 2 రోజులు అయితే తెలుస్తది. పాలినేట్ కాకపోతే ఎండిపోతాయి. ఎండిపోయేటట్లు లేవు, అవి వేరేగా ఉంటాయి, ఎండిపోతాయి. అలా ఉంటుంది. నేను కోస్తా టమాటాలు కొద్దిగా నెక్స్ట్. ఎంత లావైనాయి తెలుసా ఈసారి దొండకాయలు. ఉంచితే ఇవి ఉన్నాయా పండినాయా అర్థం కాలే నాకు. ఏం పంట చిట్టి చూపి ఎంతలా ఉందో చూడు. ఏంగా పండవు. ఏమో పండిందో ఏమో, మొన్ననే పండినట్టుంది ఇది. ఇంకా ఈడొకటి ఉంది చూడు, ఈడ ఇంకా ఆ పక్క ఉన్నాయి. ఆడ ఆడ నేను కోస్తా ఉండు. చాలా అట్నుంచిరా. టమాటాలు ఇట్లా గుర్తు గుర్తున్నాయి కాయ కోస్తే పోయేది పొయ్యి అంటే కత్తిర ఆడబెట్టరమ్మని. ఎందుకు నీకు టమాటాలకి? 3 కలిపి కొద్దా, 3 కలిపి లేవా? నువ్వు కొమ్మలు ఇరుస్తావులే కానీ నేను చూడలేదు. ఇట్లా లాగొద్దు, ఇట్లా అనాలి. లాగితే తీగ తెగుతుంది. మెత్తబడ్డాయి. ఇంతలా ఉన్నాయి. నేను చూడలేదు. ఇదిగో ఇదిగో ఇది పగిలిపోతుంది. నేను చూస్తూనే ఉన్నా రోజు. నువ్వు పోయి ఇది పగిలిపోయింది. ఈడొకటి ఉంది చూడు, ఈడ చూసిన తెంపు. కట్ చేస్తూనే ఉంటాం మండలు. ఎన్ని ఉన్నాయో దగ్గర దగ్గర కిలో. ఆడ ఆడ ఇంకా కింద ఉన్నాయి చూడు, ఆడొంగు. ఆడొకటి, ఆ పక్క చిన్నది. 3-4 ఉన్నాయి చిన్నవి. వద్దు, చిన్నది గ్రీన్ ఉంది. గ్రీన్ ఉంది కానీ కాయల వరకు చేయి, పండినే వరకు. అవి కూడా దూరగా, నేను ఎక్కువ పండను కూడా పండలేదు. అవి వదిలేయచ్చు. కింద 2 ఉన్నాయి చూడు, ఆడ 2 ఉన్నాయి చూడు. ఆడ ఆడ మిరప చెట్టు పక్కన ఈడ నాకలు చూడు. కొయ్ అవి కూడా జాగ్రత్త. కొమ్మ బీర అవన్నీ తొక్కుకుంటూ పోబాకు. ఇక్కడ ఒక దోస చెట్టు పెట్టిన ఆడొక దోస చెట్టు, ఆడ లేదు దోస చెట్టు. అలా ఇది ఒక్కటి దాన్నా. ఆడొక చిన్నది ఉంది చూడు, ఆ పక్కన కింద దానికి. ఇవి అయితే మరి ఒట్టిగానే దిగుతున్నాయి అమ్మ. ఒక దాని దెబ్బ పోతే ఇంకొకటి దిగుతుంది.
ఆడున్నాయి చూడు ఇంకలో అది ఉండనీలే ఆ లోపలికి ఆడ అందులో తీసుకురానా ఆడ నుంచి అది కొయ్యమా ఆడ కింద 3 ఉన్నాయి ఇది అంతేగా ఒకటి ఎర దూరం ఏంటంటే కానీ ఇది కూడా కోసిస్తే పోతుంది ఏం పెద్ద పూలు ఎంత బాగుంటాయి జీనియా చూపించు ముద్దకి అనుకుంటేనే బుట్ట నిండా అయినాయి టమాటాలు లేవని ఎందుకనుకో ఇక్కడ నేను చూడలేదు లేమో నాకు అది అన్నట్లే ఎందుకు లేవనుకున్నాం అంతలా కాయలు ఉంటాయి నేను ఇక్కడే జాగ్రత్త కింద మొక్కలు చూసుకుంటూ పోతే కొద్దు కాలేదులే చూసినా కానీ ఒక్కటి ఇంకో పిందె కూడా ఉందిలే కానీ నేను గంటకు వచ్చి చూస్తా నువ్వు ఎప్పుడు వచ్చి చూసి కాకరకాయ బెండకాయ జాగ్రత్తగా పెట్టాలి ఎట్లా పడితే అట్లా పెడితే బతకవు ఇది కూడా ఇదిగో ఇదా ఇంకా ఆ పక్క రైట్ సైడ్ ఒక కాయింది చెట్టు పైన ఈయన్నే చెట్టుకి అగో అదే ఇది వద్దామని జాగ్రత్త గట్టి పీకితే చెట్లు కూడా వస్తుంది ఇక్కడ ఒకటి 2 ఉన్నాయి చివరి దాకా పోనీయాలి కత్తెర దీని కూడా ఇది కూడా పోయి ముదిరిపోతుంది చివరి దాకా పెట్టు చివరి దాకా అదండి ఈరోజు హార్వెస్ట్ బాగుంది కదా టొమాటోలు అయితే మా అమ్మ బాగా సర్ప్రైజ్ అయింది అంటే నేను వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది అనమాట గార్డెన్లోకి లేదంటే ఇంటి ముందర అక్కడెక్కడ కూర్చొని బుక్ చూసుకొని ప్రేయర్ చేసుకోవడము వీడియోలు చూడడము అది చేస్తుంది అనమాట సో కూరగాయలు కనిపిస్తే సర్ప్రైజింగ్గా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటుంది అనమాట అది టొమాటోస్ బీరకాయలు ఫస్ట్ టైము ఈరోజు మధ్యాహ్నం చేశాను అనమాట ఈరోజు లంచ్ అయిపోయిన తర్వాత చేస్తున్నా ఆడియో సో టేస్టీగా ఉంది దొండకాయలు సెపరేట్గా ఫ్రై చేసా ఇంకా బీరకాయలు సెపరేట్గా ఫ్రై చేసా అదండి మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్